హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి సూపర్ అని చెప్పేయొచ్చండి. చాలా హెల్దీ కూడా. అందరూ లేవగానే బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలి, నైట్ డిన్నర్లోకి ఏం చేయాలంటూ మార్నింగే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అలా కాకుండా చాలా క్విక్గా, హెల్దీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్లోకి సూపర్ రెసిపీ అని అయితే చెప్పేస్తాను. దానికోసం ఇక్కడ చూపించాను కదా, ఇవన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేసి రెడీగా తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఇక్కడైతే క్యారెట్, అలాగే ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి, కాజు, అలాగే నేను గ్రీన్ బఠానీ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే గ్రీన్ బఠానీ ప్లేస్లో పల్లీలను తీసుకున్నా బాగుంటుందండి. పల్లీలు వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ కూడా వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. పచ్చిగా ఉంటే బాగోదు. ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత 1 నిమిషం తర్వాత మూత తెరిచి మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోండి. ఈ శనగపప్పు వేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా తర్వాత ఒక 2.5 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో చేసుకోవాలండి. ఇక్కడ 2.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత మూత పెట్టి దీని అంతటిని కూడా హై ఫ్లేమ్లోనే మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మూత తెరిచి ఒకసారి మిక్స్ చేసుకోండి. ముక్కలన్నీ కూడా మనకు ఉడకాలండి. ఉడకాయా లేదా చెక్ చేసుకోండి. లేదంటే మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనకు ఉడికిందని ఒక ముక్క పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. అలాంటప్పుడు మంటను సిమ్లోకి సెట్ చేసుకొని కేసర్ రవ్వ అండి, ఇక్కడ నేను కేసర్ రవ్వ, దొడ్డు రవ్వ కాదండి, కేసర్ రవ్వని తీసుకున్నాను. కేసర్ రవ్వకు 2.5 గ్లాస్ వాటర్ అనేది పడుతుంది. 1 గ్లాసు కేసర్ రవ్వకి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు తీసుకొని అంతా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే సెట్ చేసుకుంటూ మధ్యలో మిక్స్ చేస్తూ ఇలా మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు అడుగు అనేది అంటదు. అలాగే అంతా కూడా మనకు ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా మధ్యలో తెరుస్తూ మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలండి. వాటర్ అంతా కూడా దగ్గర అయ్యేంత వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కన్సిస్టెన్సీ అనేది కాస్త లిక్విడ్ లాగానే ఉంది కదా, మరొక నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత మనకు ఈ ఉప్మా అనేది పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా ఉప్మా అనేది పొడిగా తయారవుతుంది. కాబట్టి ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ ఉప్మా అనేది పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా లిక్విడ్ లాగా ఇష్టపడరు. ఇలా పొడిగా చేస్తే పిల్లలు సైతం చాలా హ్యాపీగా తినేస్తారు. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ నైట్ డిన్నర్లోకి సూపర్ రెసిపీ అని అయితే చెప్పేయచ్చు. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మనకనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు సైతం కూడా హ్యాపీగా తినేస్తారు. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.